హైదరాబాద్లో మల్టీపర్పస్ కోసం తలపెట్టిన ఫంక్షన్ హాళ్లు అలంకారప్రాయంగానే మిగిలిపోతున్నాయి. అధికారులకు శంకుస్థాపనలపై ఉన్న శ్రద్ధ వాటిని వినియోగించే వరకు తేవడంలో ఉండడం లేదు. భారీ ఖర్చుతో నిర్మించి వినియోగంలోకి తేకుండా నిరుపయోగంగా వదిలేస్తున్నారు. వాడకం లేని ఫంక్షన్ హాల్ మెల్లగా అలా పడావు స్థితికి చేరుకుంటోంది. ప్రజల అవసరం కోసం నిర్మించి గాలి కొద్దిలేసిన ఫంక్షన్ హాళ్ల దుస్థితిపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. అడ్డగుట్టలో ఆధునిక హంగులతో సిద్ధమైన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మూలకు పడింది. ప్రారంభిస్తే స్థానికులకు ఉపయోగకరంగా ఉంటుందనుకుంటే అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదు. దీంతో అడ్డగుట్ట సొసైటీలో కోట్ల రూపాయలతో నిర్మించిన మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిరుపయోగంగా మారింది. ఒకప్పుడు ఈ కాలనీలో చిన్న ఫంక్షన్ హాల్ తో పాటు సొసైటీ కార్యాలయం కొనసాగుతూ ఉండేది. అయితే పెరుగుతున్న జనాభా కారణంగా ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు స్థానికులు. స్పందించిన నాటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ను మంజూరు చేశారు. 2019లో భారీ స్థాయిలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ కు శంకుస్థాపన చేశారు. దాదాపు 8,000 చదరపు గజాల్లో సకల వసతులతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సెల్లార్లో పార్కింగ్ వసతితో పాటు మొదటి అంతస్తులో కిచెన్, రెండో అంతస్తులో ఫంక్షన్ హాల్, మూడో అంతస్తులో ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. ఒకే చోట ఫంక్షన్ చేసుకునే వెసులుబాటుతో పాటు ఇండోర్ గేమ్స్ ఆడుకునే సౌకర్యం కూడా ఏర్పాటు చేయడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. సాధారణ ధరలకే ఇక్కడ ఫంక్షన్ హాల్ ను తీసుకొస్తున్నామని చెప్పడంతో కాలనీవాసులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కానీ పనులు పూర్తయి ఏడాదికి పైగా కావస్తున్నా ఇప్పటికీ ఆ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రారంభానికి నోచుకోలేదు. ప్రధాన ద్వారానికి తాళాలు వేసి ఉండడంతో బిల్డింగ్ పై పర్యవేక్షణ కొరవడింది. శుచి శుభ్రం లేకపోవడంతో బిల్డింగ్ పైపెచ్చులు ఊడిపోతున్నాయి. వినియోగం లేకపోవడంతో ఎక్కడికక్కడ బిల్డింగ్ మొత్తం దుమ్ము, ధూళి, చెత్త చెదారంతో బూజు పట్టిపోతోంది. ఇటీవల కౌన్సిల్ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ నార్ని శ్రీనివాసరావు ఈ అంశాన్ని ప్రస్తావించారు. త్వరగా ప్రారంభించి స్థానికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కోట్ల రూపాయల ఖర్చుతో ఆర్భాటంగా నిర్మించి చివరికి ఇలా పడావు పడిపోతున్నా అధికారులు పట్టించుకోవడం, ప్రారంభోత్సవం చెయ్యకపోవడంపై స్థానికులు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. అవసరాలకని నిర్మించుకుని ప్రారంభించకుండా ఇలా శిథిల స్థితికి పోతున్నా సర్కారు వీటిపై దృష్టి సారించకపోవడంతో కాలనీవాసులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కోట్ల ఖర్చుతో నిర్మించిన బిల్డింగ్ ను ప్రారంభిస్తే స్థానికులకు ఇబ్బందులు తొలగడంతో పాటు జీహెచ్ఎంసీకి ఆదాయం వస్తుంది. ఆ దిశగా అధికారులు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.